ప్లీజ్ అన్న స్కిప్ చేయొద్దు, నచ్చితేనే లైక్ కొట్టుర్రి. అయితే విషయం ఏంటిదంటన్నా, నా భార్య మాట మీద ఇంత నిలబడుతుంది నాకు ఇప్పుడే తెలిసిందన్న, నిజంగా అన్న. అయితే విషయం ఏంటిదంటన్నా, పెళ్ళికి ముందు మాట ముచ్చట ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది అంటే అన్న, మేము అడిగినామన్నట్టు ఇక మరి ఆడపిల్లకు పని ఏమైనా వస్తుందా లేదా అని. అయితే వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, లేదు మా కూతురు చదువుకున్నది పనేం రాదు అన్నమాట. సరే ఇక ఇక అప్పుడు నాకెంత ఉంటుంది ఇక గోల. అబ్బో ఇక మనిషిని కాదు ఇక నేను, అవసరం లేదు పని ఎందుకు, నేను లేనా, నేను నడిపిస్తాను నేను ఇల్లు. ఇక పెళ్ళి అయిపోయిందన్న, కొన్ని సంవత్సరాల తర్వాత ఇక పిల్లలాయా ఖర్చులాయా బాకీలాయా అన్న, ఇక నిజంగా అన్న బతుకు కూడా భారంగా అయిపోయింది. అట్లాంటి టైంలో నా భార్యను అడిగిన అన్నట్టు, మరి ఇట్లా నాకు బాకీ బాగా అయిపోయినాయి, కొద్దిగా నాకు హెల్ప్కు అన్నికి సిద్ధంగా ఉండు, కొద్దిగా జీతం ఏమైనా వేస్తే కూడా నాకు కూడా హెల్ప్ అవుతుంది, ఏదైనా పని నేర్చుకో అంటే ముందే చెప్పిన. భార్య ఉంటుంది అప్పుడు, ముందే చెప్పిన నేను, నాకు పని రాదు. అప్పుడు చెప్పలే, ఇతను కాకుండా అప్పుడే చెప్పాడు. అప్పుడు భర్త అనుకుంటాడు మనసులో, ఇంకా పోతే భర్తనాలు సవాయిస్తా, శాతగంతనం ఎందుకు.